ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అమిత్ షా లోకేష్ల భేటీ వెనుక అసలు ఏం జరిగింది? అమరావతిలో ఉన్న లోకేష్ అకస్మాత్తుగా హస్తిన వెళ్లడం వెనుక పెద్ద మంత్రాంగమే ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు కేసులో రెండో రోజు సిఐడి విచారణ పూర్తయిన వెంటనే లోకేష్ ఢిల్లీ వెళ్లారు. నేరుగా హోంమంత్రి అమిత్ షాతో భేటీ వెనుక తెలంగాణలోని బీజేపీ కీలక నేతల హస్తం ఉందనే మాట వినిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి నెల రోజులు దాటింది. చంద్రబాబు అరెస్టు తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు 2 రోజుల పాటు నిరసనలు, ఆందోళనలు చేసి సైలెంట్ గా ఉంటారని భావించిన వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం డిఫెన్స్ లో పడింది. టీడీపీ కార్యకర్తలు, నేతలు తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. దీనికి తోడు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఉన్న ఆంధ్ర సెటిలర్స్ నిరసనలు చేస్తూనే ఉన్నారు. 38 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే దశలో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ చంద్రబాబు అరెస్టు వెనక బీజేపీ ఉందని, వారికి తెలియకుండా జగన్ అరెస్టు చేయరని కూడా బలంగా నమ్ముతున్నారు. ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్లిన సమయంలో అమిత్ షాతో భేటీ కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. పైగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో సన్నిహితంగా ఉండే జగన్ చంద్రబాబుని అరెస్టు చేయించారనే భావన కూడా తెలంగాణ సెటిలర్స్ లో ఎక్కువగా ఉందనే ఫీడ్బ్యాక్ వెళ్లింది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన అమిత్ షాతో తెలంగాణలోని బీజేపీ కీలక నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆర్ఎస్ఎస్ కు చెందిన మరో కీలక నేత భేటీ అయ్యారు. అలాగే ఏపీకి సంబంధించి మరికొంత కీలక సమాచారాన్ని కూడా అమిత్ షాకు బీజేపీ నేతలు వివరించినట్టు తెలిసింది. వెంటనే అమిత్ షా అక్కడి నుంచే ప్రధానితో మాట్లాడటం, ఆ తర్వాత లోకేష్ ను పిలిపించాల్సి వచ్చిందని అమిత్ షాతో జరిగిన భేటీ సందర్భంగా లోకేష్ కు కిషన్ రెడ్డి వివరించినట్లు తెలిసింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన భేటీలో లోకేష్, పురంధేశ్వరి, కిషన్ రెడ్డి అన్ని విషయాలపై విపులంగా మాట్లాడుకున్నట్టు సమాచారం. ఏపీలో జగన్ అరాచకాలపై కూడా లోకేష్ పూర్తి స్థాయిలో అమిత్ షాకు వివరించడమే కాకుండా కొన్ని సాక్ష్యాలను కూడా సమర్పించినట్లు తెలుగుదేశం వర్గాల ద్వారా సమాచారం అందింది. రాష్ట్రంలో ఇసుక, మట్టి, మైనింగ్, లిక్కర్ మాఫియాలపై కూడా అమిత్ షాకు లోకేష్ వివరించారు. ఇదే సమయంలో ఏపీలో మద్యం మాఫియాపై ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయాన్ని పురంధేశ్వరి గుర్తు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులపై తన దగ్గర సమాచారం ఉందని లోకేష్ కు షా వివరించినట్టు తెలిసింది. తెలంగాణలో బీజేపీ కీలక నేతలు ఇచ్చిన సమాచారంతోనే ఈ భేటీ జరగటం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో అమిత్ షాతో భేటీ గురించి లోకేష్ వివరించారు. భేటీ సానుకూలంగా జరిగిందని, అక్రమ కేసులతో పాటు వివిధ అంశాల గురించి కూడా చర్చించామని వివరించారు. ప్రధాన ప్రతిపక్షంగా కేంద్ర హోంమంత్రికి వివరించాల్సిన బాధ్యత ఉండటంతో తాను అమిత్ షాను కలిసినట్లు లోకేష్ వివరించారు. భేటీ పట్ల పార్టీ నేతల వద్ద లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది.